నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు చిత్తూరు ప్రధాన జాతీయ రహదారి సమీపంలో ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలతో మరియు అభిషేకాలతో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆలయం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు గొప్ప అన్నదానాలు కూడా నిర్వహించారు. ఆలయ పూజారి ఆలయం విశేషాలు తెలుపుతూ, మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఈ ఆలయం నిర్మించబడిందని, ఈ ఆలయంలో ప్రత్యేక పూజలతో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నాయని తెలియజేశారు. నీళ్ళు తాగే నీళ్ళు ఎక్కడున్నాయి? తీసుకోండి ప్రసాద్. కొద్దిగా ఆంజనేయ స్వామి దేవస్థానం, అభయ ఆంజనేయ స్వామి క్షేత్రం భక్తాదులందరికీ విన్నపం. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వతహాగా కొండలోనే వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారిని వ్యాసరాయలు తిరుమల నుంచి కైవారము పాదయాత్ర చేసేటప్పుడు స్వామివారికి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆనవాలు స్వామివారికి తోకలో గంట ఉంది. తోకలో గంట ఉంటే
స్వామివారిని వ్యాసరాయలు ప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు ఆనవాలు. ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా ఉదయం నుంచి అన్నదానం జరుగుతుంది, సాయంకాలం పూట శివజ్యోతి జరుగుతుంది. భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి దీప దర్శనం చేసుకుని, చంద్ర దర్శనం చేసుకుని తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటుంది. తర్వాత భోజనం తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. మా నాన్నగారి కాలం నుంచి ఇక్కడ స్వామివారికి చేస్తూ ఉన్నాం. ఇంచుమించు దగ్గర 50 ఏళ్ల కాలం నుంచి ఇక్కడ స్వామివారికి మా వంశపారపర్యంగా స్వామివారికి సేవా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దేవస్థానం కట్టి కూడా 50 ఏళ్ళు అవుతుంది. నేను టమాటా మండి యజమాని. ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మొన్న కార్తీక పౌర్ణమి నుంచి ప్రతి పౌర్ణమికి ఇక్కడ కార్తీక శివదీపము వెలిగించి ఇక్కడ వచ్చిన జనాలకు అన్నప్రసాదము చేస్తున్నాము. ఇచ్చట ఈ అభయ ఆంజనేయ స్వామి క్షేత్రము కొన్ని 60-70 ఏళ్ళకు మునుపు నుంచి ఇక్కడ మన పూర్వీకులు మహాభారతము, హరికథలు ఇవన్నీ జరిపి అన్నదానములు చేస్తున్నారు. దానికోసం మేము కూడా ఇప్పుడు మన పోయిన సంవత్సరం కార్తీక దీపం నుంచి మేము ప్రతి పౌర్ణానికి ఇక్కడ దీపం ఇది చేసి వచ్చిన భక్తాదులకు అందరికీ అన్నప్రసాదము ఇది చేస్తూ ఉన్నాము. ఇక్కడ ముఖ్యమైనది ఏమంటే తిరుమల తిరుపతి పాదయాత్ర చేసే భక్తులకు ఇక్కడ సౌకర్యార్థము మన గుడికి వెనుక భాగమున ఒక షెల్టర్ నిర్మించి పాదయాత్ర చేసే భక్తులకు అన్నప్రసాదము చేసి ఇది చేయవాలని ఒక సంకల్పంతో ఉన్నాము. పలమనేరు ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. ఇది దాదాపు పూర్వం నుంచి ఉన్నది. మాకు తెలిసి 60-70 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ హరికథలు, భజనలు ఇవి చేసి వచ్చిన ప్రజలకు అన్నప్రసాదాలు సౌకర్యం చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తాదులకు అన్నప్రసాదాలు ఇది చేయవాలని మా సంకల్పం కాబట్టి చేస్తున్నాము. లోకనాథరెడ్డి ముగులి మిట్టూరు అతను ఈరోజు పౌర్ణమి రోజుకు నేను చేపించాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ అభిషేకము మరియు ఈరోజు పౌర్ణమి పూర్తి దీపం పెట్టేది మేము చేయాలని ముందుకొచ్చి అతని చేతుల ద్వారా చేస్తున్నారు. ముగులి మిట్టూరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ పౌర్ణమి పూజ ఆనవాయితీ ప్రకారము సాయంత్రం 6 గంటలకి 1000 ఒత్తులతో నేతితో దీపం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రము భజనలు, కోలాటలు కార్యక్రమాలు ఉంటాయి. ఇదంతా కూడా ఉదయం నుండి అల్పాహారంతోనైతేనేమి, మధ్యాహ్నం భోజనాలు, సాయంకాలం భోజన కార్యక్రమము, రాత్రి 12 వరకు భోజనాలు పెడతాము. అదేవిధంగా స్వామి అభయాంజనేయ స్వామివారికి అభిషేకాలు, పైన సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు జరిపిస్తాము. ప్రతి నెల పౌర్ణమి పూజ దీపోత్సవం చేయాలనే సంకల్పంతో పెద్ద ఆయన కందపురెడ్డి గారు కానీ, గోవింద దివ్యధామం ట్రస్ట్ వారు సిద్ధయ్య స్వామి ఆయన జలవారపల్లి రెడ్డప్ప గారు ఆయన ఎక్కువగా సంకల్పించి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళకి చేదోడు వాదోడుగా మేమంతా కూడా కార్యకర్తలు చేస్తున్నాము. అంతరించిపోతున్న మన సనాతన ధర్మాన్ని కాపాడాలని, మన పిల్లలకు మన దారి చూపించాలని సంకల్పంతో పెద్దల నుంచి మా నుంచి మా పిల్లలకు సనాతన ధర్మాన్ని బోధిస్తూ దైవ కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ చిత్తశుద్ధితో చేస్తున్నాము. ఎవరైనా ఇక్కడ అన్నదాన సత్రం కూడా కడుతున్నాము గుడి వెనకాల. ప్రతి మన గోవింద దర్శనానికి, వెంకటేశ్వర దర్శనానికి తిరుమల పాదయాత్రకు వెళ్ళే తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి వస్తుంటారు. కాబట్టి వాళ్ళు రాత్రిపూట ఈ అడవి దారిలో నడక కొంచెం డేంజర్ కాబట్టి వాళ్ళకి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేస్తాము. వాళ్ళు ఇక్కడ పడుకొని స్నానాలు చేసుకొని ఉదయం వాళ్ళు యథావిధిగా పోవచ్చు. దానికోసం సంకల్పం చేసి సత్రం పూర్తి వచ్చింది. ఇంకా అది పూర్తయిన తర్వాత ప్రతిరోజు అక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తాము. అంతవరకు మాకు తోచినంత ప్రజల తీరా ఎవరైనా వస్తే వద్దనము, ఈయన దగ్గరుండి అన్నీ చేస్తున్నాడు. సంఖ్య అందరూ శనివారం ఎవరైనా ఈ విధంగా పూజ చేసి తెలుసుకుంటే ముందుగా వచ్చి మాతో కన్సల్ట్ అయితే మేము ఈ విధంగా అన్ని ఉచితంగా సేవ చేసి ప్రజలకు సేవ చేయాలా, భక్తులకు మన సనాతన ధర్మాన్ని కాపాడాలని మేము సంకల్పించాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.